ఏంటిది? కాకరకాయ పచ్చడి. చూడగానే చేదుగా ఉంటుందనుకోకండి. అసల ఇలా పెడితే మాత్రం చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. కాకరకాయలను చూడగానే నాకు చాలా ఫ్రెష్‌గా బావున్నాయి అనిపించినాయనమాట. ఈ నాలుగిటిని చిన్నగా పచ్చడి పెడితే బావుంటుందనుకోని, ముందైతే ఇలా కట్ చేసేసి మధ్యలో పిక్కలన్నీ కూడా తీసేసుకున్నాం. కాకరకాయ ముక్కలన్నీ వేయించేటప్పుడు ఒకేసారి వేస్తే మాడిపోతాయి. అందుకని చెప్పి సైజ్ వైజ్ అయితే డివైస్ చేసేసుకున్నాను. తర్వాత ఒక గిన్నెలో కొంచెం వేడి నీళ్ళు వేసి అందులో చింతపండునైతే నానబెట్టేశాను. జీలకర్ర, ధనియాలు, మెంతుల్ని దోరగా వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కలు ముందుగా పెద్ద సైజు ఉన్న వాటిని వేపేసుకుని తర్వాత చిన్నగా ఉన్న వాటిని కూడా వేయించేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. వేయించి పెట్టుకున్న జీలకర్ర, ఆవాలు, మెంతులనైతే మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్లా చేసేసుకోవాలి. ఈ మెత్తగా చేసిన పౌడర్ని ఒకవైపు తీసేసుకుని తర్వాత మనం చింతపండుని వేడి నీటిలో వేసి నానబెట్టాం కదా, ఆ చింతపండు అంతని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా చేసేసుకోవాలి. ఉట్లు పిక్కలు లేకుండా అయితే చూసుకుని ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత మనం కాకరకాయలు వేయించిన ఆయిల్లోనే ఈ చింతపండు గుజ్జును కూడా వేసి వేయించుకోవాలి. ఇందులోని కొంచెం అంటే తీపి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువగా వేసుకొని బెల్లాన్ని కూడా వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకుని ఈ మిశ్రమాన్ని అన్నిటిని కూడా నూనెలో బాగా వేయించుకోవాలి. ఎల్లుల్లిపాయ రెబ్బల్ని పైన పొట్టు తీసి ఇందులో వేసేసి వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమానికి తగ్గట్టుగా ఉప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు కలిపి పొడి చేసాం కదా, ఆ పొడిని కూడా ఇందులో వేసేసుకోండి. తర్వాత కారాన్ని అయితే వేసుకోండి. పచ్చికారం అయితే వేసుకోవాలన్నమాట. సాల్ట్ కంటే కొంచెం ఎక్కువగా కారాన్ని వేసి మొత్తం మిశ్రమాన్ని అంతా కూడా చక్కగా కలిపేస్తే మంచి కలర్ఫుల్గా భలే కనిపిస్తుంది కదా. ఇందులో మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నింటినీ వేసేసి ఈ మిశ్రమం అంతా కూడా కాకరకాయ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకుంటే ఎంతో రుచికరమైన కాకరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇలా కాకరకాయ పచ్చడి పెట్టి చూడండి, చాలా చాలా టేస్ట్గా అనిపిస్తుంది అనమాట. కాకరకాయ చేదుగా ఉంటుంది తినను అనేవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. పెట్టిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.